పై ముఖ్యమంత్రి రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్నారు కేటీఆర్. మీ మంత్రివర్గం సహా చచ్చే వరకు ఢిల్లీలో దీక్ష చేయాలన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను దీక్షకు సిద్ధమన్నారు. ఒకే వేదికపై కేసీఆర్తో దీక్ష చేసేందుకు సిద్ధమన్నారు రేవంత్. నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామన్నారు. డేట్ ఫిక్స్ చేయాలంటూ కేటీఆర్కు సీఎం సవాల్ విసిరారు. ఢిల్లీలో దీక్షకు తాము సిద్ధమన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి 1000 మంది రక్షణగా ఉంటామన్నారు హరీష్ రావు. దీంతో నేతల మధ్య అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం సాగింది. కేంద్ర బడ్జెట్కు సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి స్పందించారు. స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మీ మంత్రివర్గంతో సహా చచ్చే వరకు ఢిల్లీలో దీక్ష చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఒక్కసారిగా సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే తాను దీక్షకు సిద్ధమన్నారు. ఒకే వేదికపై కేసీఆర్తో కలిసి దీక్ష చేసేందుకు సిద్ధమన్న రేవంత్ నిధులు తెచ్చుడో సచ్చుడో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. డేట్ కూడా ఫిక్స్ చేయాలంటూ కేటీఆర్కు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. దీంతో ఢిల్లీలో దీక్షకు తాము కూడా సిద్ధమన్నారు హరీష్ రావు. 1000 మందితో రక్షణగా ఉంటామన్నారు. ఇంతకీ అసెంబ్లీలో కేటీఆర్ ఎలాంటి సవాల్ విసిరారు, దానికి ప్రతిగా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రతిస్పందన ఇచ్చారు, అలాగే హరీష్ రావు ఏం మాట్లాడారు, ఈ ముగ్గురి సంభాషణలు ఒకసారి విందాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్యన 2-3 సార్లు అన్నారు. నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం. సత్యదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం. మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్. ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తున్నాను. నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కోనమనేని సాంబశివరావు. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.